నమస్తే. లోకేష్ శంకరావం ప్రోగ్రాంలో చాలా బిజీ ఉన్నారని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈరోజు రాజాంలో ఈ శంకరావం సభలో మాట్లాడుతూ సజ్జల పనికిమాలిన సలహాదారు అని, అలాగే జగన్ 420 అని కమెంట్ చేశారు. ఈ కమెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం బాగా ఉరుకులు పరుకుల్లో ఉన్నాడు లోకేష్. అంటే చాలా బిజీ అయిపోయారు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో ఇప్పుడు శంకరావం ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు రాజ్యంలో మాట్లాడారు. సజ్జల ఒక పనికిమాలిన సలహాదారుడు అని, అలాగే జగన్ 420 అని. అంటే ఈ కమెంట్స్ మనం ఎలా చూడొచ్చు అంటారు? సర్వసాధారణం అయిపోయిందిగా ఇప్పుడు. ఒకప్పుడు అంటే ముఖ్యమంత్రిని సింగులర్గా వాడితేనే ఆశ్చర్యంగా, ఒక ప్రజాప్రతినిధుల్ని వాడు వీడని మాట్లాడుకుంటేనే ఆశ్చర్యంగా చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా సర్వసాధారణం అయిపోయింది. ఒక సినిమాలో ఇట్లాగే ఒక మీటింగ్లో, ఆఫీస్ మీటింగ్లో సరదాగా ఇద్దరు గొడవ పడుతుంటే వెంటనే చైర్మన్ వచ్చి అంటాడనమాట, ఏంటి పొద్దున్న లేవగానే అసెంబ్లీ సమావేశాలు చూసారా ఏంటి అని అడుగుతాడు. అంటే అంత వెటకారం అయిపోయింది. సినిమాల్లో జోక్గా పెట్టారు అంటే ప్రస్తుత రాజకీయ నేపథ్యం అనేది అంత వెటకారం అయిపోయిందని అర్థమవుతుంది మనకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాస్త ఎక్కువైపోయిందేమో అని నా అభిప్రాయం. ఆడో సన్నాసి, ఆడో దొంగ మొహం వేసుకుని ఉంటాడు, వాడో 420. ఇంతకుముందు ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడాడుగా చంద్రబాబు గురించి కూడా. అందుకే అప్పటి నుంచి ఈ కల్చరు సర్వసాధారణం అయిపోయిందేమో అని నా అభిప్రాయం. అది ఒక విధంగా డీప్గా ఆలోచిస్తే అసలు ఏంటిది, ఎంత హుందాగా ఉండాలి, అసలు చట్టసభల్లో ఉన్న వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉండి ఎంత చక్కగా ఎంత టీవీ ప్రదర్శించాలి అని ఉండాలి. అది లేదు, చిల్లరగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎన్నన్నా కూడా ఇటుపక్క వీళ్ళు అనకపోతే, ఒకవేళ అనకపోయినా కింద స్థాయి కార్యకర్తలు ప్రజలు ఒప్పుకోవట్లేదు. వాడు వచ్చి మీద పడిపోతుంటే మనం ఊరుకోవాలా, మీరు గట్టిగా సమాధానం ఇవ్వాలి కదా. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే వేస్ట్ రాయడు, మాట్లాడడం రాదు ఇట్లా అంటున్నారు. మాటకు మాట సమాధానం ఇస్తే అది సంస్కారం పోయి మాట్లాడినా కూడా గొప్ప అయిపోయింది ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఈయన తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ. మరి ఒక విధంగా యువతలో కానీ చాలామంది వరకు కూడా యాక్టివేట్ బాగా చేయించేది ఈయనే. అంతకుముందు యువగలం పాదయాత్ర విషయంలో కానీ, ఇప్పుడు శంకరావంలో కానీ, ఆ సోషల్ మీడియా వింగ్తో కనెక్ట్ అవ్వడం కానీ చాలాగా శ్రేణులన్నిటి కూడా యాక్టివేట్ చేస్తూ అందరితో కూడా, అటు సీనియర్లకి ఇటు జూనియర్లకి, అంటే పెద్దవాళ్ళకి, సీనియర్ నాయకులకి, అలాగే అప్కమింగ్ నాయకులకు కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాడు ఈయన. ఈ ఏజ్ కూడా మిడిల్ ఏజ్లో ఉన్నాడు కాబట్టి అది వర్కౌట్ కూడా అవుతుంది బాగానే. కాబట్టి మరి ఇప్పుడు ఈవెన్ అక్కడ ప్రేక్షకులు లేదంటే ఓటర్లు, అక్కడ ఉండే ప్రజల కోసమైనా మాట్లాడక తప్పట్లేదు. ఇంకో అభిప్రాయం ఏంటంటే, టీడీపీ వాళ్ళు చాలా సందర్భాలు, ఎస్పెషల్లీ లోకేష్ గారు కానీ కొంతమంది టీడీపీ నాయకులు చాలా సమావేశాల్లో ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఏంటంటే, వైసీపీలో నెంబర్ 1గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 2 అంటే ఫస్ట్ మనకు వినబడే పేరు విజయసాయి రెడ్డి గారి పేరు వినబడేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు ఎక్కడ వినబట్టలేదు. ఆయన కామెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ప్రెస్ మీట్ కానీ ఎప్పుడో అప్పుడు ఒక మెరుపు తీగలాగా వినిపిస్తుంది తప్ప ఈ మధ్యకాలంలో తరచుగా కనబట్టలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు కదా. అయితే ఇప్పుడు దీనికి టీడీపీలో నాయకులు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సజ్జల గారు ఎప్పుడైతే ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారో ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థానంలో ఆక్యుపై చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈయన సలహాలు సూచనలతోనే ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క నాయకుడు కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అనేది టీడీపీ నాయకుల అభియోగం. ఇది వైసీపీ నాయకులు కూడా చాలామంది ఏకీభవిస్తున్నారు ఈ మాటని. విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శ, ప్రతి విమర్శ, సద్విమర్శ కాకపోయినా ఏదో విమర్శలాగా ఉండేది. కొంచెం టీడీపీ వాళ్ళకి ఇలాంటి నాటకాలు ఆడడం కరెక్ట్. నాటకాలు మీరు ఇట్లా, మీకు అసలు సీరియస్నెస్ లేదు, మీ దాంట్లో అంత అవినీతి, ఇట్లా వరకు ఓకే. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కన్నప్పటికీ వేరేలా ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒక పర్సన్కి పట్టుకొని చంద్రబాబు ఆడొక సన్నాసి, ఆడొక 420 అని గతంలో కొడాల నాన్నగారు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అతనే అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, చాలామందికి కూడా మాట్లాడారు అలాగా. వాడు వీడు సింగులర్గా వాడుతున్నాయి.
సో ఇప్పుడు ఈయన కూడా వాడాడు. మరి ఇక్కడ కొంతమంది ఏమంటారంటే వాళ్ళేదో మాట్లాడారు కదా కూడా మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏంటని చెప్పి నా మిత్రుడు ఒకడు ఉన్నాడు. వాడు అంటాడు మరి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడితే మీ సంస్కారం ఏంటంటే మీరు అంతేనా అని. మరి అలా లేకపోతే బతకనివ్వట్లేదు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒకే ఒక్కటి సినిమాలు క్లైమాక్స్ చూస్తే అర్జున్ది రఘువరన్కి పిలిచి మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి హోదాలో. మాట్లాడి మీరు ఇవన్నీ రాజకీయాలు ప్లే చేయకండి, నేను నిజంగా సేవ చేయడానికి వచ్చాను, మీ వల్ల నా తల్లిదండ్రులు కూడా కోల్పోయాను అన్ని చెప్పినా కూడా ఆడు వినరు. నువ్వు ఈ సీటు కోసం ఏదో చేస్తున్నా నాకు తెలియదు, రాజకీయాలను ఎప్పుడో వచ్చాను పండిపోయాను. మీరు వినపోయేసరికి ఏం చేస్తాడు, గన్ తీసి ఈయనే కాల్చుకొని గన్ ఆయన మీదకి విసిరిస్తాడు. వెంటనే సౌండ్ విని వస్తారు మొత్తం సెక్యూరిటీ గార్డ్స్. అది ఈడి చేతిలో గన్ ఉంది కదా అని చెప్పి ఈయన షూట్ చేసేస్తారు. అప్పుడు లాస్ట్లో ఆ చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఆయన అంటాడు ఏంటి ఇలా చేయాల్సి వచ్చింది, నన్ను కూడా రాజకీయ నాయకుడు చేశారు కదా అయ్యా అంటాడు. అంటే వెంటనే ఆ చీఫ్ సెక్రటరీ అయ్యా మీరేం చేయలేదు, నేనేం వినలేదు అంటాడు. అంటే అక్కడ అలా ప్రవర్తించకపోతే చెడుని ఎదుర్కోలేం కదా, తప్పదు. ఎప్పటికప్పటి పరిస్థితి ఏదో పద్యం ఉన్నట్టుగా ఏ సందర్భానికి అనుసారంగా ప్రవర్తించాలి. అందుకు లోకేష్ గారు ఆ మాట అనుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, సజ్జల గారు సలహాదారులుగా వచ్చిన తర్వాతనే ఇట్లా ప్రభుత్వం తరపు నుంచి అటాక్ ఎక్కువైంది ప్రతిపక్షాల మీద, ఎస్పెషల్లీ టీడీపీ మీద అని కూడా ఒక అభియోగం ఉంది. మేబీ అది వాస్తవమేమో. విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శలు ఉండేవి, రెండో స్థానంలో విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు, కానీ ఈ స్థాయిలో ఉండేది కాదు అనేది కొంతమంది అభిప్రాయం. నేను కూడా దానికి ఏకీభవిస్తాను. విజయసాయిరెడ్డి గారిది హుందాగానే ఉండేది. ఇప్పుడు ఈయన వచ్చాక అలాగని సజ్జల గారు ఎప్పుడు అంత దారుణంగా మాట్లాడడం నేను చూడలేదు. బట్ ఆయన ఇలా మాట్లాడిస్తున్నారు అనేది ఒక వార్త. ఆయన సలహాదారుగా వచ్చాకే ఎవరెవరికి ఎక్కడ సమావేశం పెట్టాలి. ప్రభుత్వ సలహాదారు అంటే ఆల్మోస్ట్ ఆల్ పార్టీకి కూడా. ఇప్పుడు ఈరోజు ఫలానా జిల్లాలో ఫలానా మండలంలో ఒక ఎలిగేషన్ వచ్చింది, అక్కడ ఫ్యాక్టరీలో ఒక ఆడ మహిళ తగలబడిపోయింది. దానికి ఏం చేయాలి, ప్రభుత్వం తరఫున ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, నేరస్తులు ఎవరో చర్యలు తీసుకుంటా అని చెప్పాలి. దానికి ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలి, వెంటనే సలహాదారు ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కానీ, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, లేదా ఆ 2-3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఉండే మినిస్టర్ కానీ ఫోన్ చేసి మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టండి, దాని గురించి ఇలా మాట్లాడండి, సానుభూతి ప్రకటించండి అని చెప్పాలి. ఉంటుంది కదా లింకప్. లేదంటే ఈయనకే ఫోన్ చేస్తారు, సార్ ఎట్లా ఇక్కడ జరిగింది, మరి మన పార్టీ తరఫున మాట్లాడాలంటే సరే మాట్లాడండి. ఆ సలహాదారుకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా కరెక్ట్ వేలో సజెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ ఈ సజెస్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ వేలో లేకపోతే ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ చెప్పలేవు. రెండో వెర్షన్లు అలా కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి సజ్జల గారు వచ్చాక ఇటువంటివి ఎక్కువయ్యాయనే ఉద్దేశంలో మేబీ లోకేష్ గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారిని 420 అని చాలా సందర్భంలో చాలామంది అంటున్నారు. ఎందుకంటే 10-11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఆయన ఇప్పటికీ బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రిగా చలామణి అయిపోతున్నారు, ఒక్కసారిగా ఆయన పదవి పోతే ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు అని రకరకాల చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, ఒకసారి ఆ వ్యవస్థ అవి ఒక రకమైన యూటర్న్ తీసుకొని వేరే భాష వేరే పదజాలంలోకి వెళ్తే ఇంకా మిగతా వాళ్ళకి కూడా అది సర్వసాధారణం అయిపోతుంది. ఒకప్పుడు సినిమాల్లో చెప్పొచ్చో చెప్పకూడదో బొక్క అనే పదం సెన్సార్ కట్. ఇప్పుడు అదేమైంది సర్వసాధారణం. కోర్స్ తెలంగాణలో ఆంధ్ర సైడు దుమ్ములు అంటారు, ఇక్కడ బొక్కలు అంటారు. అట్లా అంటే కొన్ని రోజులు పోయాక ఏమవుతుంటే కల్చర్లో కొన్ని పదాలు ఏం కాదులే అన్నట్టు ఉంటారు. అంతకుముందు ఖుషీ సినిమా ఇది అనుకుంటా, దొబ్బే అనే పదం అంటే ఏదో వల్గర్లాగా ఉండేది. సో ఆ సినిమా నుంచి ప్లీజ్ దొబ్బేయండి అని అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇంత ఓపెన్గా కూడా నేను చెప్పేయగలుగుతున్నాను. అలాగా రాజకీయాల్లో మరి ఇంకా ఇవి ఇంకా చిన్న పదాలు అయిపోయాయి. రాజకీయాల్లో పెద్ద పెద్ద పదాలు 420, లేదంటే శాడిస్టు, లేదంటే ఇప్పుడు ఏంటది అన్నారు పనికిమాలినోడని, బుర్ర తక్కువడని. మరి ఒకటి కాదు చాలా. వీరు ఒక పదం వాడితే నేను వీడి పదం వాడాడు కదా నేను ఈ పదం వాడతాను. ఇంకా అక్కడతో ఆగట్లేదు, ఫ్యామిలీ వైపు కూడా వెళ్ళిపోతున్నారు కదా, పర్సనల్ లైఫ్లో కూడా కెలికేస్తున్నారు. వీడు అప్పుడెప్పుడు కాలేజ్ చదువుకున్నప్పుడు ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు. వీడెప్పుడు గత జన్మలో ఏదో అమ్మాయితో బిడ్డను కన్నాడు, ఆ బిడ్డకు అన్యాయం చేశాడు. ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మరి ఇంకా తప్పదు, ఒకళ్ళు తవ్వితే వీళ్ళు తవ్వుతున్నారు, వాళ్ళు తవ్వితే వీళ్ళు నేనేం తక్కువ వీళ్ళు చేస్తున్నారు. సరే ఇది ఎటు తీసుకెళ్తుందో తెలియదు.
బట్ ఇలాంటి రాజకీయాలు ఇటువంటివి వార్తలు చూపించాలంటే పిల్లల ఎదురుగా చూడడానికి భయం వేస్తుంది వార్తలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ. అది దానికి తోడు ఈ ఛానల్స్ కూడా ఒకసారి అంటే 10 సార్లు వేస్తున్నారు, వాడు సన్నాసి వాడు సన్నాసి వాడు సన్నాసి బులెటిన్కి చూపిస్తున్నారు కదా. సో అంతే, మరి అంతకు మించి ఏం చేయలేం. అది చూసి ఎంజాయ్ చేయాలి, లేదంటే కూర్చోవాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.